శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము 12వ స్కంధము. శ్రీమద్భాగవత సంక్షిప్త విషయ సూచిక. శ్రీమద్భాగవత పురాణ ప్రవచనాన్ని సమాప్తం చేయడానికి సంకల్పించి మహాత్ముడైన సూతుడు పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుని భాగవతాన్ని లోకానికి అందించిన చతుర్ముఖ బ్రహ్మను, నారద మహర్షిని, వ్యాస భగవానుని, సుఖయోగీంద్రుని స్మరించి నమస్కరించి శౌనకాది ఋషులతో ఇలా చెప్పాడు. మునీంద్రులారా, ఈ భాగవత పురాణము పరమాద్భుతమైనది. శ్రవణ మాత్రాన పాపాలు హరించిపోతాయి, బంధాలు తొలగిపోతాయి. ఇందు జగత్ సృష్టి స్థితిలయాలకు కారకుడైన పరమేశ్వరుని గురించి జ్ఞానం చెప్పబడింది. ప్రకృతి పురుష జనితమైన సృష్టి రహస్యమును, భగవంతుని రూపగుణ విశేషాలను, పరమభాగవతుల చరిత్రలను, జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి యోగమును ఇందు వివరించటం జరిగింది. పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు జననము, విప్రశాపము, శ్రీశుకుడు భాగవత గాథను పరీక్షిత్తునకు చెప్పడం ప్రారంభించడం, నారదుని జన్మము, నారద బ్రహ్మ సంవాదము, భగవంతుని అవతార వివరణ, విదుర ఉద్ధవ సంభాషణం, విదుర మైత్రేయుల సంభాషణ, సృష్టి క్రమము, ప్రళయముల వివరణ, విరాట్ పురుషుని ఆవిర్భావము, కాలగతి, ఆదివరాహ రూపంలో విష్ణువు హిరణ్యాక్షుని వధించటం, స్వయంభువ మనువు శతరూపలు ఆది దంపతులుగా ఉద్భవించటం చెప్పబడింది. కర్ధమ ప్రజాపతి దేవహూతులకు శ్రీహరి కపిలునిగా జన్మించడం, కపిలుడు తల్లి అయిన దేవహూతికి యోగమును ఉపదేశించడం, దక్షయజ్ఞ ధ్వంసము, ధ్రువ చరిత్ర, ప్రియవ్రతుని చరిత్ర, భరతుని చరిత్ర, వృత్రాసురుని చరిత్ర, ప్రహ్లాదుని చరిత్ర, గజేంద్ర మోక్షగాథ, కూర్మావతారము, క్షీరసాగర మథనము, రాజుల వంశవర్ణన, సుకన్య చరిత్ర, మాంధాత, సౌభరి, సగరుడు, భగీరథుడు మొదలైన రాజుల చరిత్రలు, గంగావతరణము, శ్రీరామచంద్రుని చరిత్ర, పరశురాముడు, యయాతి, నహుషుడు, దుష్యంతుడు, శంతనుడు, యదువు మొదలైన వారి చరిత్రలు వర్ణింపబడినవి. యదువంశ చంద్రుడైన శ్రీకృష్ణ భగవానుడు జన్మించటం, దివ్యలీలలను ప్రదర్శించడం, పూతన శకటాసురాది రాక్షసులను సంహరించటం, కాళీయమర్దనం, గోవర్ధనోద్ధరణం, నందగోకులాన్ని విడిచి బలరామునితో సహా మధురకు వెళ్ళడం, కువలయ పీడమనే ఏనుగును, కంసచాణూర ముష్టికాది దుష్టులను వధించడం, కాలయవన జరాసంధులను అంతము చేయడం, రుక్మిణీ కళ్యాణము, నరకాసురవధ, శిశుపాల దంతవక్త్రాది దుష్టులను శిక్షించడం, కురుక్షేత్ర రణరంగములో అనేకులైన రాజులను అంతము చేయించి భూభారాన్ని తగ్గించటం, చివరకు బ్రాహ్మణ శాపాన్ని నిమిత్తంగా పెట్టుకొని తన యాదవ వంశాన్నే నిర్మూలించటం మొదలైన ఘట్టాలెన్నో వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించే ముందు ఉద్ధవునికి చేసిన తత్వబోధ అమూల్యమైనది. వేదాంత సారమంతా నిండియున్న ఆ బోధను ఉద్ధవగీత అంటారు. మార్కండేయుని దివ్యానుభూతి గురించి చెప్పబడింది. భగవంతుని యొక్క ప్రతి అంగాన్ని, ఆయుధాన్ని ఆశ్రయించిన దేవతల ఆరాధనలు చెప్పబడినవి. భగవానుడు సూర్య రూపంలో నెలకొక సౌరగణముతో లోకాలను సంచరించటం చెప్పబడింది. ఓ బ్రహ్మవేత్తలారా, శ్రీ సుఖదేవుని నుండి నేను విని స్మరణ చేయగలిగినదంతా మీకు చెప్పాను. భాగవత సారమంతా ఒక మాటలో చెప్పాలంటే, కాలు జారినప్పుడు కానీ, స్పృహ తప్పినప్పుడు కానీ, కలలో కానీ, ఆపద వచ్చినప్పుడు కానీ హరయే నమః అని ఆ పవిత్ర నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తే చాలు, సకల పాపాలు నశిస్తాయి. ఆ దివ్యనామ మహిమ అలాంటిది. వాసుదేవుని కథలు, గుణగణాలు ముచ్చటించుకునే మాటలే మధురము, మనోహరము, నిత్యనూతనము అయినట్టివి. మిగిలిన మాటలన్నీ వ్యర్థ ప్రలాపాలే. భగవన్నామాన్ని పాడుకుంటూ, వింటూ, వినిపిస్తూ ఉండే సమయమే జీవితం అంతటిలోనూ సద్వినియోగం చేయబడిన సమయము. భగవంతుని గురించి తెలియజేయని జ్ఞానము మిణుగురు పురుగులిచ్చే కాంతి వంటిది. శ్రీకృష్ణ పదారవిందాల స్మరణయే అమంగళాలను, అజ్ఞానాన్ని, సంగదోషాన్ని తొలగించి
అంతఃకరణ శుద్ధిని, పరమశాంతిని ప్రసాదించే పవిత్ర సాధనం. ఈ దివ్య భాగవత పురాణాన్ని భగవానుడు బ్రహ్మకు 4 శ్లోకాల్లో చెప్పాడు. సర్వవేదాంత సారమైన బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపము ఇందు చెప్పబడినవి. భగవంతుని ఏ విషయంలోనూ మించినవారు ఎవ్వరూ లేరు గనుక అతడు బ్రహ్మము అనబడ్డాడు. అతడే సకల చరాచర వస్తు ప్రపంచం అంతటా వ్యాపించి ఉండటం చేత పరమాత్మ అనబడతాడు. ఈ 2 సర్వోత్తమ లక్షణాలు ఇంకెవరి యందు లేనందున ఆయన అద్వితీయుడు. ఆ పరబ్రహ్మతత్వాన్ని ఆరాధించి కైవల్య పదాన్ని పొందటమే ఈ భాగవత పురాణం యొక్క ప్రయోజనము. భగవంతుని యొక్క లీలా వైభవ విలాసాలను విపులంగా కీర్తించటం పురాణ శ్రేష్టమైన ఈ భాగవతములోనే జరిగింది. ఆద్యంతములు లేనివాడును, బ్రహ్మరుద్రేంద్రాదులకు కూడా అగోచరుడును, సర్వము తానే అయినట్టివాడును అయిన ఆ వాసుదేవునకు నమస్కరిస్తున్నాను. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు నఖిల లోకాధారునాదిదేవు పరమదయారసోద్భాసితు త్రిదశాభివందిత పాదాబ్జువనధిశయను నాశ్రితమందారునాద్యంత శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయుని కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని శంఖచక్రగదాసి శర్గధరుని శోభనాకారు పీతాంబరాభిరాము రత్నరాజిత మకుట విభ్రాజమాను పుండరీకాక్షు మహనీయ పుణ్యదేహు తలతును తీయింతు దేవకీ తనయునెపుడు. సకల శాస్త్రార్థ పారంగతుడు, నిష్కళంక చరితుడు, దేవతలచే కూడా నమస్కరింపబడువాడు అయిన శ్రీ సుఖయోగికి నమస్కరిస్తున్నాను. హరి ఓం తత్సత్. 12వ స్కంధము సంపూర్ణము. శ్రీమద్భాగవత సంగ్రహము సంపూర్ణము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఫలశ్రుతి. శ్రీమద్భాగవతము సర్వోపనిషత్సారము. నదులలో గంగా పవిత్రమైనది. దేవతలలో శ్రీ మహావిష్ణువు ఉత్తముడు. విష్ణు భక్తులలో శంకరుడు అగ్రగణ్యుడు. పురాణాలలో శ్రీమద్భాగవతము పవిత్రమైనది. వైష్ణవుల ధనము, ధర్మము, పరమహంసలైన యతీశ్వరులచే పొందదగిన జ్ఞానమంతా ఈ పురాణములో ఉన్నది. భగవదారాధనా రూపముగా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో చేయబడే నైష్కర్మ్యమనబడే కర్మలే ఈ భాగవతములో చెప్పబడినవి. దీనిని భక్తితో పఠించిన వారు, చర్చించిన వారు, వినినవారు ముక్తిని పొందుతారు. ఈ గ్రంథాన్ని భక్తితో ఆదివారం నాడు కానీ, ఏకాదశి, ద్వాదశి నాడు కానీ, మధుర, ద్వారక, పుష్కర క్షేత్రములలో కానీ చదివిన వినిన సర్వ పాపాలు తొలగుతాయి. దీనిని ఒక బంగారు పీఠం మీద పెట్టి ఒక యోగ్యునికి దానమిచ్చినవాడు పరమగతిని పొందుతాడు. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తశృణ్వన్ సుపఠన్ విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః కస్మై యేన విభాసితోయమతులో జ్ఞానప్రదీపః పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతః తచ్చుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. పూర్వము కల్పాదియందు బ్రహ్మకు అతులమైన జ్ఞానప్రదీపాన్ని ఏ పరబ్రహ్మ ప్రకాశింపజేశాడో ఆ పరబ్రహ్మస్వరూపుడైన నారాయణునిచే నారదమునికి ఏ పురాణ ప్రదీపము అందింపబడిందో, ఆ నారదమునిచే ఏది ఉపదేశింపబడినదో,
భగవదాత్మకుడైన ఆ వ్యాసునిచే యోగీంద్రుడైన శుకునికి ఏ పురాణము అనుగ్రహింపబడిందో అట్టి శుద్ధము, విమలము, విశోకము, అమృతము, పరమసత్యము అయిన శ్రీమన్నారాయణ తత్వాన్ని ధ్యానము చేయుదము. భాగవతము గాయత్రి అనడి బ్రహ్మ విద్య. పరమేశ్వరుడైన వాసుదేవునకు నమస్కారములు. సంసార సర్పగ్రస్తుడైన విష్ణురాతుడైన పరీక్షిత్తునకు భాగవతామృతాన్ని పోసి ముక్తిని పొందేటట్లు అనుగ్రహించిన శ్రీ సుఖయోగేంద్రునకు నమస్కారములు అని సూతుడు చెప్పగా మునులందరూ పరమానంద భరిత మనస్కులై ఆ పురుషోత్తముని దివ్య చరణార విందాలను చిత్తమునందు నిలుపుకొని తమ తమ తావులకు నిష్క్రమించారు. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.